రంగారెడ్డి జిల్లా కడతాల్లో కైలాసపురి మహాపిరమిడ్ వైద్య ధ్యాన ఆధ్యాత్మిక ఆరోగ్య మహాసంగమ కార్యక్రమం డాక్టర్ హరికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్వతీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ న్యూటన్, సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా, సినీతార కవిత, డాక్టర్లు అనిల, రాజశేఖర్, రోహిత్, రమ, పిఎస్ఎస్ఎం చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొని ఆహుతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇక డాక్టర్ న్యూటన్ మాట్లాడుతూ ధ్యానంతో సకల రోగాలను నయం చేయవచ్చని, మహాత్మా ప్రతిజీ మానవాళికి అందించిన శ్వాస మీద ధ్యాస ప్రతి ఒక్కరూ అవలంబించి జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలన్నారు. మార్నింగ్ సెషన్ ఎలా అనిపించింది న్యూటన్? చాలా బాగుంది. To a point of advancement, and then naturally you have to have surgery or compulsory medicines. You can't get out of that. But if you are able to catch it young at the initial stage, then many things can be. ఈ చేతులతో ఎన్ని సర్జరీలు చేశాడో, ఇలా దూరం, ఇలా దగ్గరికి అనండి, ఇలా దూరం, ఇలా దగ్గరికి అంటూ ఉంటే కొద్దిసేపటికి ఏం జరుగుతుంది? ఒకలాంటి అయస్కాంత శక్తి వస్తుంది కదా, మ్యాగ్నెటిక్ పుల్ ఉంది కదా. రామసుబ్బారెడ్డి గారు అన్నారు, నేను ఇంతవరకు గమనించలేదే, ఈ చేతులతో ఎన్ని సర్జరీలు చేశాను నేను. సో మనము ఫిజికల్ బాడీ అనుకుంటున్నాం కాబట్టి ఫిజికల్ ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయి. ధ్యానంలో వెళ్ళినప్పుడు దిస్ బాడీ ఈస్ గవర్న్డ్ బై ది సటిల్ బాడీస్ ఆర్ సటిల్ లైఫ్ ఫోర్స్. ఆ ప్రాణశక్తి అనేటువంటిది మనకు తెలుస్తుంది. పిరమిడ్లో ఉన్నప్పుడు ఇది ఇంకా బాగా, అందుకే పత్రికారు అంటారు 3 times ధ్యానం మామూలుగా చేసేదానికంటే ఇంకా 3 times ఇంకా లోతుగా కుదురుతుందని. అంతెందుకు, ఎనీథింగ్ విచ్ ఈస్ ఇన్ పిరమిడల్ షేప్, గ్లోబ్యులర్ షేప్ ఆర్ కోనికల్ షేప్. రంగారెడ్డి